హాయ్ వీవర్స్, ఇప్పుడు ఫోటోషాప్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మీరు ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. సో నేను ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఓకే, ఇమేజ్ ఏంటంటే ఇమేజ్కి మనం ఒక చిన్న బార్డర్ అంటే ఏదైనా ఫ్రేమ్, ఫోటో ఫ్రేమ్ లాగా సెట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మీరు ఎడిట్ మెనూలోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోండి. ఓకే, లేదంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఈ మొత్తం ఈ ఇమేజ్ ఎంత సెలెక్ట్ అవుతుంది, దీన్ని ఇప్పుడు మీరు కాపీ చేసి సో కంట్రోల్ సి యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడైతే కంట్రోల్ వి ప్రెస్ చేస్తారో ఇక్కడ సపరేట్ లేయర్ వచ్చేస్తుంది కదా. దీన్ని మరి ఇంకో డూప్లికేట్ లేయర్ చేయాలన్నప్పుడు మరి కంట్రోల్ జే వాడండి, లేదంటే మీరు ఇక్కడే లేయర్ మెనూలోకి వెళ్ళి డూప్లికేట్ లేయర్ క్లిక్ చేసినా సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక కొత్త లేయర్ తీసుకున్నాం. ఇక్కడ కొత్త లేయర్ తీసుకున్న తర్వాత ఈ రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని నేనేం చేస్తున్నానంటే ఈ ఎక్కడైతే మనకు బార్డర్ అయితే అవసరం ఉందో ఆ ఏరియాని సెలెక్ట్ చేస్తున్నాము. మీ కీబోర్డ్లో ఆల్ట్ కీ అయినా ప్రెస్ చేయండి, లేదంటే ఇక్కడ మనకు ఇందులో సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయినా తీసుకున్నట్లయితే ఇందులోపల మనం ఇంకొక సెలెక్షన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎంత అవసరం ఉందో ఆ ఫ్రేమ్కి అంత. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఈ బార్డర్ని మీరు నేరుగా చూడండి, దీనికి ఫిల్ కలర్ ఏదైనా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయొచ్చు, లేదంటే బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ కలర్ రివర్స్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని మీరు ఇక్కడ బ్రష్ టూల్ ద్వారా మొత్తం ఈ ఏరియా అంతటిని మీరు ఫిల్ చేసి పడవచ్చు. లేదంటే బ్రష్ సైజ్ ఇంకా బాగా పెద్దగా పెంచుకున్నారనుకోండి, ఒకేసారి నీట్గా ఇలా ఫిల్ అయిపోతుంది, చూడండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలా, మనం డీసెలెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ ఇమేజ్ అంతటిని కూడా. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డీసెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా ఫ్రేమ్, మీరు ఏం చేయాలో దీన్ని ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి మీరు ఒకవేళ రొటేట్ చేసుకోవాలనుకుంటే ఆ ఫ్రేమ్ని రొటేట్ చేసుకోవచ్చు, ఎలా కావాల్సి వస్తే అలా. ఫ్రేమ్ చూడండి, ఇక ఈ విడ్త్ హైట్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా ఇలా గ్రూప్ ఫోటో ఉన్నప్పుడు ఈ ఫ్రేమ్స్ అనేది నీట్గా చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు దీనికి ఇక్కడ సో ఇలా బార్డర్ అనేది మనం అడ్జస్ట్ చేసాం కదా. ఇక్కడ ఎక్కడైనా ఈ ఏరియా అనేది వేస్ట్ ప్లేస్ అనిపిస్తే మీరు ఏం చేయాలంటే క్రాప్ టూల్ తీసుకోండి, మొత్తం ఇమేజ్ అంతటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడెక్కడ వరకు అయితే అవసరం ఉందో ఆ ఏరియా అంతా మీరు క్రాప్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా ఈ పైన ఉన్న కొంచెం ఎక్స్ట్రా అనుకుంటే ఎంటర్ ప్రెస్ చేయండి, క్రాప్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ లేయర్ 1 కాపీ అని ఉంది కదా, ఆ లేయర్ 1 కాపీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాలిగానల్ లాసర్ టూల్ తీసుకోండి. ఈ ఫ్రేమ్ ఉంది చూడండి, ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ ఏరియా అంతటిని నీట్గా ఇలా సెలెక్ట్ చేసుకోండి. సేమ్ పాలిగానల్ లాసర్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం వద్దనుకున్నాం అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడే మీరు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ ఇన్వర్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ సెలెక్ట్ ఇన్వర్స్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్ సి సాచురేషన్ ఉంది కదా, సాచురేషన్ వచ్చేసి పూర్తిగా 100% పెట్టుకున్నారనుకోండి, చూడండి ఈ లోపల ఇమేజ్ మాత్రమే కలర్ ఉంది, బయట అంతా వైట్ అయిపోయింది. ఓకే చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ రెక్టాంగిల్ మార్క్ టూల్ క్లిక్ చేసినా క్యాన్సిల్ అవుతుంది, లేదంటే సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ నొక్కినా క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఇలాంటి ఫ్రేమ్స్ అనేటివి మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా వైట్ ఫ్రేమే కాకుండా మీరు కలర్ ఫ్రేమ్స్ ఏదైనా కలర్ తీసుకొని కలర్ ఫిల్ చేసుకొని ఇలా రకరకాలుగా మీరు ఫ్రేమ్స్ అనేటివి తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.